అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మనోజ్. కర్నూలులో కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఘోర ప్రమాదం జరిగింది. 20 మంది చనిపోవడానికి అసలు కారణాలు ఏంటి, దాని వెనుకల నిజాలంటే మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. 20 మంది చావుకి అసలు కారణాలు ఏంటంటారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి జరిగిన కర్నూలు దగ్గర వేమూరి కావేరి అనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధం అవటం, అందులో ఒక 20 మంది సజీవ సమాధి కావటం చాలా హృదయ విదారకమైన సంఘటన. మరి ఇటువంటి సంఘటన జరగడానికి కారణాలు మనం ఒకసారి ఆలోచన చేయవలసి వస్తే, ఇది ఫస్ట్ టైం కాదు ఇటువంటి యాక్సిడెంట్స్ జరగటం. గతంలో చాలా సందర్భాల్లో ఇలాగ జరిగిన కేసెస్ ఉన్నాయి. అటువంటప్పుడు మనం ఏమి పాఠాలు నేర్చుకున్నాం, దాని ద్వారా ఏమి ఇంప్లిమెంట్ చేయగలిగాం, సిస్టాన్ని ఏం డెవలప్ చేయగలిగాం ఇటువంటి జరగకుండా అనేది కూడా మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కర్నూలులో ఎవరైతే 20 మంది చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హృదయ విదారకమైన సంఘటనని తీవ్రంగా విచారిస్తూ, ఏం జరిగి ఉంటుంది అంటే, ఒక సామాన్య మానవుడిగా ఈ సంఘటనకి కారణాలు డ్రైవర్ని నిందిస్తారా, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని నిందిస్తారా, ప్రభుత్వాన్ని నిందిస్తారా, అసలు ఎక్కడ వేర్ వెంట్ రాంగ్, ఎవరిని నిందించాలి అనేది ప్రశ్నార్థకంగా ప్రజలు చర్చించుకుంటున్న మాట. ఏదేమైనా మనం ఒకసారి పరిశీలించినట్టయితే 2013 ఇదే అక్టోబర్ 30న పాలెం మహబూబ్ నగర్లో బస్సు దుర్ఘటన జరిగి 45 మంది చనిపోయారు. అది మేజర్ దుర్ఘటనగా మనం అప్పట్లో అనుకున్నాం. సో ఇప్పుడు కూడా దాదాపు అంత పెద్ద ఎత్తున సజీవంగా తగలబడిపోయారు బస్సులో. సో ఇటువంటి దానికి కారణం ఎవరిని బ్లేమ్ చేయలేము. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాధ్యత అన్నట్టుగా కొన్ని విమర్శలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా లేని అటువంటి పార్టీలు విమర్శలు మానుకొని రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఎవరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలా, ఆ బాధిత కుటుంబాలని ఎలా ఆదుకోవాలా అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ యాక్సిడెంట్ వేర్ వెంట్ రాంగ్ అంటే రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు కర్నూలు దాటిన తర్వాత బస్సు హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఆ అవుట్స్కట్స్లో అరౌండ్ 10:30 స్టార్ట్ అయింది. హైదరాబాదు సంబంధించి అందరూ హైదరాబాద్లో ఎక్కారు, బోర్డింగ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇందులో 6 ఉన్నారు. తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఒక 6 ఉన్నారు చనిపోయిన కుటుంబాల్లో. అయితే ఇప్పుడు కర్నూలు చేరేసరికి 3 గంటలైంది. కర్నూలు దాటిన తర్వాత 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ బస్సు ఒక పల్సర్ బైక్ని గుద్దుకోవటం వల్ల, ఆ పల్సర్ బైక్ బస్సు కిందకి వెళ్ళటం వల్ల, ఆ ఫ్రిక్షన్ డెవలప్ అవటం వల్ల, పల్సర్ బైక్లో ఉన్న పెట్రోల్ బయటికి రావటం వల్ల, ఫ్లో అవటం వల్ల, ఆ ఫ్రిక్షన్లో ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి పెట్రోల్ ఫైర్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ రకరకాల వెర్షన్స్ అని ఎందుకన్నానంటే, ఈ 2 వీలర్ ఎవరైతే పల్సర్ శివశంకర్ అనే 20 years కుర్రాడు ఉన్నాడో, పల్సర్ బైక్ నడుపుతున్నాడో, అతను రోడ్డుకి బస్సుకి ఆపోజిట్గా రాంగ్ రూట్లో సెంటర్లో వస్తున్నాడు అని ఒక వార్త వినిపిస్తూ ఉంది. రెండో మాట ఏం వినిపిస్తుంది అంటే, లేదు ఆయన సెంటర్లో బస్సు వెళ్ళే డైరెక్షన్లో వెళ్తున్నాడు, బస్సు వెళ్ళి ఆయన హిట్ చేసింది అనేది ఒకటి వినపడుతుంది. మూడోది ఏమైనా పడుతుంది అంటే, ఆల్రెడీ రోడ్డు మీద పల్సర్ బైక్ పడి ఉంది, అప్పటికే ఆయన యాక్సిడెంట్ అయిపోయి బైక్ రోడ్డు మధ్యలో ఉంది. బస్సు కంట్రోల్ లేకుండా బైక్ ఎక్కించడం వల్ల అది బస్సు కిందకి వెళ్ళి ఫ్రిక్షన్లో పెట్రోల్ బయటకు వచ్చి ఫైర్ స్టార్ట్ అయింది అనేది రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒక 2 వీలర్ని గుద్దు కావటం వల్ల ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన వెంటనే డ్రైవర్స్ 2 ఉన్నారు, మెయిన్ డ్రైవరు వాళ్ళ అసిస్టెంటు. వీళ్ళిద్దరు కూడా ఫైర్ని వాటర్తో ఆపే ప్రయత్నం చేశారు అనేది తెలియవచ్చింది. వాటర్తో కంట్రోల్ కాకపోతే వీళ్ళిద్దరు భయపడిపోయి ఆ బస్సును వదిలేసి పరారైపోయారు. ఇక్కడ వేర్ వెంట్ రాంగ్ అంటే ఇది మిస్టేక్. అంటే వాళ్ళు వెంటనే ప్రయాణికుల్ని అలర్ట్ చేసినట్టయితే, ఫైర్ స్టార్ట్ అయింది, బస్సులో ఉన్న వాళ్ళంతా దిగి వెళ్ళిపోయింది అని వెంటనే అలర్ట్ చేసి వాళ్ళని దించేసి పంపించున్నట్టయితే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది స్లీపర్. ఇంకొక అంశం ఏంటంటే, కొంతమంది అంటున్నారు దానికి పర్మిట్ లేదు, లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, ఇవన్నీ రకరకాలు అంటున్నారు. ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అది అన్ని ఫిట్నెస్ కానీ, ఆర్సీ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, అన్ని రకాల స్టాట్యుటరీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వెహికల్కి ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ చెక్ చేసి డిక్లేర్ చేశారు. మరి అటువంటప్పుడు ఈ తప్పుని ఎవరి మీద నిందించాలి అని అంటే, మళ్ళీ జరగకుండా ఏం పాఠాలు నేర్చుకోవాలనే విషయంగా ఆలోచిస్తే, డ్రైవర్స్కి సరి అయిన శిక్షణ, వాళ్ళు బస్సులో ప్యాసింజర్ని ఘటన జరిగినప్పుడు బయటికి దించి ప్రయత్నం చేస్తే ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ డోర్స్ లాక్ అయిపోయినాయి, డోర్స్ ఓపెన్ కాలేదు.
అది ఒక మిస్టేక్. అంటే టెక్నికల్గా సేఫ్టీ ప్రికాషనరీ మెజర్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ డోర్ కానీ వేరే డోర్లు కానీ లాక్ అయి బ్లాక్ అవ్వకుండా డోర్లు ఓపెన్ అయ్యే వ్యవస్థ ఒక టెక్నికల్ సిస్టమ్ వైజ్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఒక హ్యామర్ ఉండాలి. ఆ హ్యామర్తో ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసుకొని బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దురదృష్టకరమైన అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఆ గ్లాస్ బ్రేక్ చేయడానికి హ్యామరే లేదు. అంటే గ్లాసు ఒక అతను చేతితో బ్రేక్ చేయడం వల్ల ఒక 10 మంది అందులో నుంచి దూకి బయటపడగలిగారు అనేది ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే నేనేమంటానంటే బస్సు బయలుదేరే ముందు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలా, సేఫ్టీ చెక్ లిస్ట్. ఏముండాలా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, డోర్స్ పనిచేస్తున్నాయా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర హ్యామర్ ఉందా లేదా, ఇటువంటి చెక్ లిస్ట్ ద్వారా ప్రికాషనరీ చెక్ చేసుకోవడం ఒకటి అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో ప్రయాణికుల్ని లేదా డ్రైవర్ని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ముందుగా ఇవ్వాలా. అంటే ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, ఏ విధంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎస్కేప్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్లో మనం కూర్చున్న వెంటనే నువ్వు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ముందుగా బ్రీఫ్ చేస్తారు. దానివల్ల అదే మాదిరి బస్సుల్లో కూడా చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా, లేదా సీటు దగ్గర సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఒక పేపర్ లాంటిది ఏమన్నా డిస్ప్లే చేయవచ్చా. అంటే ప్రయాణికులకి ఎట్లా బయటికి వెళ్ళాలనేది కూడా తెలియని అవకాశం పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే ఈ బస్సు ఫిట్నెస్లు అన్నీ ఉన్నప్పటికీ ఇది రిజిస్ట్రేషన్లో స్లీపర్ కాదు, సీటింగ్ బస్సుగా ఉంది. దాన్ని స్లీపర్గా వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. అది చేయకూడని పని. రెండో అంశం, మిగతా అన్ని పరిశీలించినప్పుడు వీళ్ళు ప్రధానంగా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి చెప్పింది ఏంటంటే ఇది టెక్నికల్ వైఫల్యం కాదు. టెక్నికల్ వైఫల్యం అంటే బస్సులో టెక్నికల్ లోపాలుండి యాక్సిడెంట్ అయితే దాన్ని టెక్నికల్ లోపం అంటారు. అటువంటి ఏం లేవని తేల్చారు. రెండోది, రోడ్డు వైజు సివిల్ ఇంజనీరింగ్ వైజ్ ఏమన్నా టెక్నికల్ దోషాలు ఉన్నాయా. కొన్నిసార్లు రోడ్డు యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా ఒకటి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఆ సందర్భాల్లో అక్కడ ఏమన్నా డిస్ప్లే బోర్డ్స్ ఏమన్నా లేకుండా ఉందా అంటే అది కూడా టెక్నికల్ వైలేషన్, అంటే లోపం కింద మనం చెప్పవచ్చు. సో అక్కడ రోడ్డు యాక్సిడెంట్ అవడానికి కూడా స్కోప్ లేదు. సో అది టెక్నికల్గా కూడా ఫెయిల్యూర్ అని కూడా మనం చెప్పలేము. బస్ సైడ్ నుంచి టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏం లేవని కండిషన్లోనే ఉంది అని అంటున్నారు. ఇంకా ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే ఈ బస్సులో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రయాణికులకి ఇవ్వవలసిన అవసరం ఒకటి. రెండోది ఏంటంటే మనం ఈ బస్సు రిజిస్ట్రేషన్ చూసినట్టయితే డయ్యూ అండ్ డామన్ అక్కడ రిజిస్ట్రేషన్, ఒడిశాలో రాయగఢ్లో ఆర్టీఏలో దీన్ని ట్యాక్స్ పే చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల్లో బస్సు రిజిస్ట్రేషన్ చేయటం వల్ల పర్ ఇయర్ ట్యాక్స్ రూపంలో 6 lakhs దాకా పే చేయాల్సి వస్తుంది. అదే కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి డయ్యూ డమన్, పాండిచ్చేరి లేదా మన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే సంవత్సరానికి 50,000 పే చేస్తే సరిపోద్ది. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఒక 5.5 lakhs పర్ ఇయర్ సేవ్ అవుతుంది. అందుకని వీళ్ళు ఆయా రాష్ట్రాల్లో అడ్రస్లు సృష్టించి వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి తీసుకొస్తున్నారు. ఇంకొక అంశం, స్టేట్ కంట్రోల్ ఈ బస్సు మీద ఉండదు అని ఎందుకు అంటున్నానంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 1 nation 1 permit అనే ఒక విధానం తీసుకొచ్చారు. ఆ పర్మిట్ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక పర్మిట్ తీసుకుంటారు. అంటే దేశం మొత్తం మీద కూడా 1 nation 1 permit తీసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా ఈ బస్సు టూరిస్ట్ హోదాలో తిరగవచ్చు. సో ఆ విధంగా తిరుగుతున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఆపటానికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు నేను ఆన్సర్ చెప్తున్నాను, ఆపటానికి కంట్రోల్కి అవకాశం లేదు. మనం ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రయాణికుల్లో కూడా ఎటువంటి ఆలోచన ఉంది, వాళ్ళ థింకింగ్ ఎట్లా ఉందంటే ఈ బయటకు వచ్చిన కొంతమంది దాన్ని కెమెరాల్లో ఈ వీడియోస్ పిచ్చేందో, ఈ రీల్స్ పిచ్చేందో, ఆ టైంలో కూడా ఇటువంటి సంఘటనలో కూడా వీడియోస్ తీసి షేర్ చేయటం, ఆనందించటం తప్ప ఒక్కడు కూడా డైల్ 100కి ఫోన్ చేయలేదు. పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని వెలుగులోకి వచ్చింది. మాట ఎందుకు అంటున్నానంటే ఆ టయానికి ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి హైమారెడ్డి అనే ఒక మహిళా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి, ఒక ఆమె పేరు హైమారెడ్డి. ఆమె మన తెలంగాణ ప్రాంతానికి చెందిన సజ్జనార్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అనుకోకుండా ఆ టైంలో ఆమె ఆ ప్రాంతాన్ని నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కారులో ఈ సంఘటన చూసి వెంటనే ఆమె కర్నూలు డిఎస్పీకి, ఎస్పీకి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది. ఆమె ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 20 minutes వెంటనే ఘటనా స్థలానికి ఫైర్, పోలీస్ అందరూ వచ్చేసారు. సో ఆ పని చేసినందుకు హైమారెడ్డి అనే ఒక మహిళని మనం అభినందించాలా. ఈ ప్యాసింజర్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అటువంటి చేయాలన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. వీళ్ళ నైతిక బాధ్యత కదా, అది చేయాలి కదా, ఇన్ఫార్మ్ చేయాలి కదా. అది చేయకుండా ఫోటోలు, రీల్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం కాదు చేయాల్సింది. రెండో అంశం, ఘటన జరిగినప్పుడు బాధితులకి తగిన విధంగా ఇన్స్టెంట్గా ఏ విధంగా సహాయపడగలగా, సహాయ కార్యక్రమాల్లో ఏ విధంగా గవర్నమెంట్కి మనం సహాయం అందించాలని నిర్మాణాత్మకంగా మనం ఆలోచించాలా. ఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి స్పాట్లోకి రావటం, పోలీసు కానీ, ఫైర్ కానీ, రెవెన్యూ కానీ, దాని తర్వాత మళ్ళీ మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు వెళ్ళటం, ప్రదేశాన్ని పరిశీలించటం,
ఫారెన్సిక్ సైన్స్ పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేయటం, రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేసి అంత సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ ప్రధానంగా ఇంకొక లోపం ఎక్కడ ఉంది అని మనం ఆలోచించినట్టయితే, ఇంత తొందరగా ఫైర్ స్ప్రెడ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈ బస్సుల్లో ఎవరు ఏ పార్సిల్ ఇస్తే ఆ పార్సిల్ బస్సులో వేసుకొని వెళ్తూనే ఉన్నారు. పార్సిల్స్ ఓపెన్ కూడా చేయకుండా, కంటెంట్ అందులో లోపల ఏముందనేది కూడా చూడకుండా పార్సిల్స్ తీసుకెళ్లటం వల్ల నిన్న జరిగిన బస్సు దుర్ఘటనలో ఒక 400 సెల్ ఫోన్స్ సామాను పెట్టే కింద ఏరియాలో ఉన్నాయి. సో హీట్ ఎప్పుడైతే జనరేట్ అయిందో ఫైర్, 2 వీలర్ గుద్దు కావటం వల్ల ఆ వేడికి ఈ సెల్ ఫోన్ బ్యాటరీస్ హీట్ ఎక్కుతాయి. హీట్ ఎక్కినప్పుడు ఆ బ్యాటరీలన్నీ ఒకసారి పేలినాయి. అంటే ఈ యాక్సిడెంట్ తక్కువ టైంలో ఇన్స్టెంట్గా పెద్ద ఎత్తున పెరగటానికి గల కారణం ఈ బస్సు వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళటం. అంటే అది చేయకూడని పని, ఇల్లీగల్ యాక్టివిటీ. దానివల్ల సెల్ ఫోన్ బ్యాటరీస్ హీట్ ఎక్కి బ్లాస్ట్ అవ్వటం వల్ల తొందరగా ఫైర్ ఇది అయిపోయింది. మూడో అంశం ఏంటంటే, ఈ స్లీపర్ బస్సెస్లో మరీ ముఖ్యంగా ఏదన్నా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్న బస్సులోనైతే వెంటనే బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ స్లీపర్లో ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్, ఆ కర్టన్స్ కానీ ఈ పరుపులు ఇటువంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. స్లీపర్ బస్సులో నుంచి ఆ బెడ్ మీద నుంచి వీళ్ళు బెర్త్ మీద నుంచి బయటకు వచ్చి బయటికి పరారవటానికి, వెళ్ళటానికి, ఎస్కేప్ అవడానికి టైం టేకింగ్. అదే సీటింగ్ అరేంజ్మెంట్ అంటే తొందరగా వెళ్ళొచ్చు. సో స్లీపర్లో అదొక ఇబ్బందికరమైన అంశం. ఏదేమైనా కూడా ఈ ఎస్కేప్ సేఫ్టీ ప్రికాషన్ వైజు వెంటనే తొందరగా స్లీపర్లో కూడా బయటికి వెళ్ళే విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలా అంటే, ఒక సైరన్స్ కానీ, ఇండికేషన్స్ కానీ, సేఫ్టీ ఇటువంటి సంఘటనలో డోర్స్ ఓపెన్ అవటం విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో ఏ విధంగా ముందుకు తీసుకోవాలా. ప్రతి సంఘటన జరిగిన వెంటనే ఆ కొద్ది రోజుల పాటు ఆర్టీఏ వాళ్ళు రోడ్డు మీద కొన్ని బస్సులు చెక్ చేసి తర్వాత అది మరుగున పడిపోతూ ఉంది. అలా కాకుండా ఇటువంటి ప్రాణాలతో చెలగాటం ఆడకుండా కొంతమంది సజెషన్స్ వినిపోతున్నాయి. కొన్ని కంట్రీస్లో, మరీ ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్లో నైట్ ఒకవేళ 3 to 5 ఏమన్నా ఇటువంటి ఏమన్నా బంద్ చేయాలా, లేదు ఇటువంటి 4 lanes 6 lanes మీద జనరల్గా ఇటువంటి వెహికల్స్ 100-120 kilometers మీద వెళ్తాయి స్పీడ్. అటువంటి సందర్భంలో 2 వీలర్స్ 3 వీలర్స్ రావడం వల్ల సడన్గా గుద్దుకున్న యాక్సిడెంట్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో దాన్ని ఎలా చేయాలా. మూడోది, డ్రైవర్స్ డ్రౌజీనెస్ వచ్చినప్పుడు కనిపెట్టి అలారం ఇచ్చే సిస్టమ్, మెకానికల్ అది ఆటోమేషన్ సిస్టమ్ ఏమన్నా డెవలప్ చేయాలా. సో ఇటువంటి అంశాలన్నింటిని కూడా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా మళ్ళీ ఇటువంటి జరగకుండా చేయటం వల్ల ప్రజలు ఇటువంటి ప్రాణ నష్టాన్ని కొంత అరికట్టే అవకాశం ఉంది. లేదు అంటే ఏంటంటే, మనం తూతు మంత్రంగా టైం ప్రకారం ఏదో కొన్ని చెకింగ్స్ చేయటం అనేది పరిష్కారం కాదు. ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. 4 lanes 6 lanes ఎక్కడ చూసినా వచ్చినాయి. బస్సులు ఇటువంటి వెహికల్స్ స్పీడ్ కూడా పెరిగింది. సో నియంత్రణ ఎలా అనేది ఒకటైతే, ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బస్సులు నడపాలి అని అన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి. ప్రైవేటు వాళ్ళు పోషిస్తున్నారు గవర్నమెంట్ అని కూడా మనం అనలేం. ప్రైవేటు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత సౌకర్యం ప్రయాణికులకి కలిగేది కూడా కాదు. మొత్తం ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు పెట్టాలి అని అంటే. అవును. సో దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని how best we can improvise the systems in keeping in view of the safety of the bus and safety of the passengers అనే విషయాల్ని కొద్దిగా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేసి సీరియస్గా మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇది రవీంద్రబాబు గారి అనాలిసిస్. చూస్తున్నాం మనం.